గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఎన్నిసార్లు చెప్తారా? అంటే మ్యూట్ చేసింది, అన్మ్యూట్ చేశారు. ఓకే, బేసిక్స్ ఏమైనా అనుకోవాలి. ఏమేం చెప్పుకున్నాం మనం నిన్న? జస్ట్ కాస్ట్ బిహేవియర్ ఏంటి, కాస్ట్ అకౌంటింగ్, వాట్ ఆబ్జెక్టివ్, అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ అవి చెప్పుకున్నాం. ఓకేనా? సో కాస్ట్ అకౌంట్స్ అంటే ఏంటి? కాస్ట్ అకౌంట్స్ అంటే ఏమేమి ప్రిపేర్ చేస్తాం మనం కాస్ట్ అకౌంట్స్లో? అది ఐడియా ఉందా? కాస్టింగ్ రికార్డ్స్ మనం ప్రిపేర్ చేస్తాం. కాస్ట్ అకౌంటింగ్ అంటే కాస్ట్ రికార్డ్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సరే, కాస్ట్ రికార్డ్స్ అంటే ఏంటో ఐడియా ఉందా? కాస్ట్ రికార్డ్స్ అంటే ఏంటి? ఇప్పుడు అకౌంటింగ్ రికార్డ్స్ అంటే ఏంటంటే, అకౌంటింగ్ రికార్డ్స్ అంటే ఏంటి? లెడ్జర్స్, ట్రయల్ బ్యాలెన్స్లు, జర్నల్స్, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, ఇవన్నీ అకౌంటింగ్ రికార్డ్స్. అలానే కాస్టింగ్ రికార్డ్స్ ఏముంటాయి? ఎగ్జాంపుల్కి అసలు కాస్టింగ్లో మనం ఎలాంటి స్టేట్మెంట్లు వేస్తాం? ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఎలా వేస్తాం? అసలు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లు వేస్తాం, బ్యాలెన్స్ షీట్ వేస్తాం కాస్టింగ్లో. మరి కాస్టింగ్లో ఏం చేస్తాం? కాస్ట్ని డిటర్మైన్ చేస్తున్నాం అనుకున్న ఆబ్జెక్టివ్, కాస్ట్ అకౌంటింగ్ ఆబ్జెక్టివ్. సో కాస్ట్ అకౌంటింగ్లో మనం ఏం ప్రిపేర్ చేస్తాం? మరి స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తాం పీరియాడికల్గా. ఏ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తాం అని అడుగుతున్నాను. అసలు కాస్టింగ్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఫస్ట్ థింగ్, కాస్టింగ్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటో తెలిస్తే కాస్టింగ్లో ఏం ప్రిపేర్ చేస్తామో తెలుస్తుంది మనకి, అంతే కదండి. ఇప్పుడు ఏది మనం ఏం ప్రిపేర్ చేస్తాం, దాని ఆబ్జెక్టివ్ కోసం ఏదో ప్రిపేర్ చేస్తాం. కాస్ట్ని డిటర్మైన్ చేయడమే కాస్టింగ్ ఆబ్జెక్ట్, కాస్ట్ అకౌంటింగ్ ఆబ్జెక్ట్ కదా. సో అప్పుడు ఏముంటాయి మరి స్టేట్మెంట్స్? కాస్ట్ డిటర్మైన్ చేయడం. కాస్ట్ అనేది ఏమవుతుంది? కాస్ట్ రికార్డే అవుతుంది. మీకు మార్జినల్ కాస్టింగ్లో స్టేట్మెంట్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది కదండి, స్టేట్మెంట్ ఆఫ్ ఇన్కమ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏమవుతాయి? మీకు కాస్ట్ రికార్డ్స్ అవుతాయి. సో కాస్ట్ రికార్డ్స్ మీకు ఏం తెలుస్తుంది? ఏ ప్రోడక్ట్ ఎక్కువ కాస్ట్, ఏ ప్రోడక్ట్ ఎక్కువ కాస్ట్ ఉంది, ఏ ప్రోడక్ట్ తక్కువ కాస్ట్ ఉంది, ఏ ప్రోడక్ట్లో ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, ఏ ప్రోడక్ట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇది కాస్టింగ్. ఓకేనా? మీరు డెసిషన్స్ తీసుకోగలిగితేనే మీకు కాస్ట్ అకౌంటింగ్ కావాలి. మీకు ఆ డెసిషన్ అవసరం లేదనుకోండి, ఏది ఎక్కువ కాస్ట్ రెడ్యూస్ చేయాలా, కంట్రోల్ చేయాలా, అసలు ఈ డెసిషన్స్ మీకు అవసరం లేనప్పుడు కాస్ట్ అకౌంటింగ్ అనేది అవసరం లేదు. ఓకే, కాస్టింగ్ ఇవన్నీ అయిపోయాయి, క్లాసిఫికేషన్స్ అయిపోయాయండి. వేరియబుల్ కాస్ట్లు, ఫిక్స్డ్ కాస్ట్లు చెప్పేసుకున్నాం. వాటి బిహేవియర్ ఇది కూడా చెప్పుకున్నాం కదా, మనం గ్రాఫ్లు కూడా మాట్లాడుకున్నాం కదండి. ఇది చూడండి, ఇక్కడ మనం ఫిక్స్డ్ కాస్ట్ అనేవి ఎప్పటివరకు ఫిక్స్డ్గా ఉంటాయని మనం ఆడుకున్నాం నిన్న. మన రిలవెంట్ రేంజ్ వరకు. యాక్టివిటీ లెవెల్ అంటే ఏంటండి? మనం ఎంతకైతే ప్రొడక్షన్ చేస్తున్నామో దాన్ని మనం ఏమంటాం? యాక్టివిటీ లెవెల్ అన్నాం. రిలవెంట్ రేంజ్ అంటే ఏంటి? మన హైయెస్ట్ రేంజ్ని మనం ఏమంటాం? కెపాసిటీని రిలవెంట్ రేంజ్ అన్నాం. ఓకేనా అండి? అండ్ నా రిలవెంట్ రేంజ్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? ఫిక్స్డ్ కాస్ట్ ఫిక్స్డ్గా ఉంటాయా? ఫిక్స్డ్గా ఉండవు. ఓకేనా? ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఇంకేమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సమ్ పోర్షన్ ఇంక్రీజ్ అవుతాయి, అన్నీ ఇంక్రీజ్ అవ్వకపోవచ్చు. ఏంటి ఇప్పుడు రెంట్ ఇవి ఇంక్రీజ్ అవ్వకపోవచ్చు. అదే ప్లేస్లో నేను కొత్త మిషనరీ లీజ్ తెచ్చుకున్నాను అనుకోండి, ఆ లీజ్ కాస్ట్ ఏమవుతుంది? నాకు ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది. అలానే చూడండి, డైరెక్ట్ మెటీరియల్ అనేది ఏమవుతుంది? ఇక్కడ ఈ గ్రాఫ్ చూస్తే బాక్స్ డైరెక్ట్ మెటీరియల్ వేరియబుల్. ఓకేనండి? సో సేమ్గానే ఉంది డైరెక్ట్ మెటీరియల్. ఓకేనా? అంటే ఏంటి ఇక్కడ ఓవర్ టైం అలాంటి ఏం చేయించట్లేదు, జస్ట్ నార్మల్గానే ఎక్స్ట్రా లేబర్ని పెట్టుకుంటున్నాడు అంతే, ఎక్స్ట్రా డైరెక్ట్ మెటీరియల్ కొంటున్నాడు. ఓకేనా అండి? లేబర్ కూడా ఎక్స్ట్రా లేబర్ వస్తున్నారు అంతే. సో కాన్స్టెంట్గానే ఉంది పర్ అవర్. ఓకేనా అండి? ఇది మన రిలవెంట్ రేంజ్ ఎంతవరకు? 50,000 వరకు మన రిలవెంట్ రేంజ్ కదా, గుర్తుందా అండి?
ఫిక్స్డ్ కాస్ట్ ఏమయ్యాయి? 50,000 డిప్రిషియేషన్, 50,000 ఎక్స్ట్రా మిషనరీ ఎవరు కొనాల్సి వచ్చింది, అవునా? చూడండి కాస్ట్ పెరిగింది కదా, డిప్రిషియేషన్ కాస్ట్ 50,000 నుంచి 1 lakh అయింది కదండి. ఎక్స్ట్రా మిషనరీ కొంటేనే కదా డిప్రిషియేషన్ పెరుగుతుంది. సో ఎక్స్ట్రా మిషనరీ కొన్నాడు కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఏమైంది మనకి చేంజ్ అయిపోయింది. ఓకేనా? రెంట్ కూడా ఏమైందండి, ఒకవేళ రెంట్ కూడా అదే రెంట్ తీసుకొచ్చాడు, బిల్డింగ్ కూడా తీసుకున్నాడు, రెంట్ కూడా ఇంక్రీజ్ అయింది. సో రెంట్కి పోయిన ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఏమవుతాయి, ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? ఇఫ్ రిలవెంట్ రేంజ్ ఇంక్రీజెస్ దెన్ ఫిక్స్డ్ కాస్ట్ విల్ ఇంక్రీజ్. ఓకే, హయ్యర్ పర్సంటేజ్ ఆఫ్ కాస్ట్ ఈజ్ వ్యూడ్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్ ఎప్పుడండి? షార్ట్ టైం పీరియడ్. ఓకేనా? అంటే మీరు బిజినెస్ పెట్టిన వెంటనే మీకు ఎక్కువ కాస్ట్లో ఎక్కువ ఏమి ఇంకర్ అవుతారండి, రెంట్లు ఇవే ఎక్కువ ఇంకర్ అవుతారు కదా. సో అవన్నీ ఫిక్స్డ్ కనిపిస్తాయి. లాంగ్ టర్మ్లో ఏమవుతాయి, ఫిక్స్డ్ కాస్ట్లు అన్నీ మీకు చిన్నగా కనిపిస్తాయి. ఓకేనా? మీరు డైలీ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అనిపిస్తూ ఉంటాయి, వేరియబుల్ కాస్ట్. ఓకే, హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ కాస్ట్ వ్యూడ్ యాజ్ వేరియబుల్ కాస్ట్. ఓకేనా? అంటే ఏంటి, ఆల్రెడీ మీరు ఆ ఫిక్స్డ్ కాస్ట్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు అనుకోండి, కొంతకాలంకి అర్థమవుతుంది. మిషనరీ కొన్నారండి, దాంతో సేల్ చేస్తూ ఉంటే ఏంటి, మిషనరీ కాస్ట్ మీరు రికవర్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతాయి, ఆ ఫిక్స్డ్ కాస్ట్ మీరు పట్టించుకోతారు కదా. ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్టే మీకు మేజర్ పోర్షన్ ఆఫ్ కాస్ట్ అనిపిస్తూ ఉంటారు. అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్ ఆల్రెడీ మేము మాట్లాడుకున్నాం. కాస్ట్ని మనం చాలా రకాలుగా క్లాసిఫై చేయొచ్చు కదండి. అంటే మీకు ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేయగలిగితే మీకు ఎలాంటి మీరు కాస్ట్ని కూడా అలాగే అలానే ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటారు. మీకు ఎలాంటి డెసిషన్ అంటే క్లాసిఫికేషన్ అంటే ఏంటండి, కాస్ట్ని ఐడెంటిఫై చేయండి. ఓకేనా? సో మీ డెసిషన్ బట్టి మీరేం చేస్తారు, మీకు కావాల్సిన డెసిషన్ బట్టి మీరేం చేస్తూ ఉంటారు, కాస్ట్ని ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. కాస్ట్ అనేది ఎప్పుడు ఒకేలా కనిపిస్తూ ఉంటుంది. కొంచెం మ్యూట్ చేసుకుంటామా? ఎవరండి? ఎవరో మాట్లాడుకుంటున్నారండి. రికార్డింగ్ సార్. ఓకే, కొంచెం మ్యూట్లో పెట్టుకోండి, క్లాస్లో ఉండేవారు. చూడండి, క్లాస్ అంటే సారీ, కాస్ట్ అనేది ఎప్పుడు టోటల్ కాస్ట్ అనేది ఎప్పుడు టోటల్ కాస్ట్, కానీ మనం ఐడెంటిఫై చేసేదాన్ని బట్టి ఏమవుతుంది, కాస్ట్ అనేది దాని బిహేవియర్ చేంజ్ అవుతూ ఉంటుంది. మనం ఎలా ఐడెంటిఫై చేస్తే అలా. నేచర్ని బేస్ చేసుకొని అంటే ఎలా ఉంటుందండి, మెటీరియల్స్గా కాస్ట్ అనేది లేబర్గా ఎక్స్పీరియన్స్గా డివైడ్ చేయొచ్చు టోటల్ కాస్ట్. దీంట్లోనే మళ్ళీ ఏంటి, వేరియబుల్ ఫిక్స్డ్గా ఎలాగైనా చేసుకోవచ్చు బై ఫంక్షన్స్ ఏముంటాయండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఫంక్షన్, ప్రొడక్షన్, టోటల్ ప్రొడక్షన్, కమర్షియల్. ఓకేనండి? డిగ్రీ ఆఫ్ ట్రేసబిలిటీ ఎలా ట్రేస్ చేయగలం, డైరెక్ట్గా ట్రేస్ చేసే డైరెక్ట్ కాస్ట్లు ట్రేస్ చేయలేకుండా ఉంటే ఏం చేస్తామండి, ఇండైరెక్ట్ కాస్ట్ అని అంటారు. డైరెక్ట్గా ట్రేస్ చేయలేకపోతే ఏం చేస్తాం, వాటిని అకౌంటింగ్ మెథడ్స్ యూజ్ చేసి ఎంత కాస్ట్ ఏందో కనుక్కుంటూ ఉంటాం. ఓవర్ హెడ్స్లో మనకు వస్తుందండి. ఓకేనా? యాక్టివిటీ చేంజ్ అవుతూ ఉంటే, లేకపోతే వాల్యూమ్ చేంజ్ అవుతూ ఉంటే అప్పుడు అయ్యే కాస్ట్లు ఏముంటాయి, ఫిక్స్డ్ కాస్ట్లు, వేరియబుల్ కాస్ట్లు, సెమీ వేరియబుల్ కాస్ట్. ఓకేనా? యాక్టివిటీ అంటే ప్రొడక్షన్ మీద డిపెండ్ అయ్యి ఉండేలా. కంట్రోలబిలిటీలా మాట్లాడుకుంటే కంట్రోలబుల్ కాస్ట్లు, అన్కంట్రోలబుల్ కాస్ట్. సేమ్ అవే అండి. టైం బేసిస్లో తీసుకుంటే ఎట్లాగా క్లాసిఫికేషన్, హిస్టారికల్ కాస్ట్లు, ప్రీ డిటర్మైన్ కాస్ట్. హిస్టారికల్ కాస్ట్ అంటే ఏంటండి, ప్రీ డిటర్మైన్ కాస్ట్ అంటే ఏంటి, డిఫరెన్స్ ఏంటి? ఓకే, హిస్టారికల్ కాస్ట్లు అంటే మీకు లాస్ట్ ఇయర్ కాస్టింగ్ రికార్డ్స్లో ఉన్న ఫిగర్స్ని మనం ఏమంటామండి, హిస్టారికల్ నెంబర్స్ అన్నాడు, హిస్టారికల్ కాస్ట్ అన్నాడు. అంటే లాస్ట్ ఇయర్ మనకి ఎంత కాస్ట్ని హిస్టారికల్ కాస్ట్ అన్నాడు. ప్రీడిటర్మైన్ కాస్ట్ అంటే ఏంటి, మనం ప్రొడక్షన్లోకి ఎంటర్ అవ్వకముందు అన్నీ అనలైజ్ చేసుకొని మనం కాస్ట్ అవుతుంది దీనికని ప్రీడిటర్మైన్డ్గా అనుకుంటాం. కాస్ట్ని క్యాలిక్యులేట్ చేస్తాం, ఇయర్కి ఎంత వచ్చే కాస్ట్, దాన్ని నేను ఏమంటాను, ప్రీడిటర్మైన్ కాస్ట్ అన్నాడు. నార్మల్ కాస్ట్ అండ్ అబ్నార్మల్ కాస్ట్. క్యాపిటల్ కాస్ట్, రెవెన్యూ కాస్ట్. క్యాపిటల్ కాస్ట్ అంటే ఏంటండి, నాన్ రికరింగ్ అంటే మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్ మనం ఇంకర్ అవ్వండి, ఒక్కసారి ఇంకర్ అవుతాం. అలా ఉండే నేచర్ నేను ఏమంటాను, క్యాపిటల్ నేచర్ అంటాను, క్యాపిటల్ కాస్ట్ అని అంటాను. అలా కాకుండా మెయింటెనెన్స్ కాస్ట్ నేను మంత్లీ ఇంకర్ అవ్వాలి, వాటిని నేను ఏమంటాను, రెవెన్యూ కాస్ట్ అని అంటాను. అండ్
డెసిషన్స్ బేస్ చేసుకుని ఏముంటాయండి మీకు? కాస్ట్లు, మేనేజర్ కాస్ట్, అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్లు, డిఫరెన్షియల్ కాస్ట్లు. మేనేజర్ కాస్ట్ అంటే ఏంటి? మార్జినల్ కాస్ట్ అంటే ఏంటండి? ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే దాంతోపాటుగా కాస్ట్ కూడా ఇంక్రీజ్ అయింది అనుకోండి. అంటే ఒక ప్రోడక్ట్ ఇంక్రీజ్ అయితే దాంతోపాటుగా కాస్ట్ ఇంక్రీజ్ అయితే దాన్ని మార్జినల్ కాస్ట్ అని అంటారు. విత్ ఇన్ ద కెపాసిటీలో ఆ మార్జినల్ కాస్ట్ అని ఏమంటారంటే వేరియబుల్ కాస్ట్ అని అంటారు. నా రిలవెంట్ కెపాసిటీ కంటే ఎక్కువ నేను ప్రొడక్షన్ చేస్తుంటే అప్పుడు ఏమవుతుందండి? నా మార్జినల్ కాస్ట్ అనేది ఇంక్రిమెంటల్ కాస్ట్ అవుతుంది, అప్పుడు వేరియబుల్ కాస్ట్ అవ్వదు. ఓకేనా? సమ్టైమ్స్ వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు మార్జినల్ కాస్ట్ ఈక్వల్ టు వేరియబుల్ కాస్ట్, సమ్టైమ్స్ మార్జినల్ కాస్ట్ ఈక్వల్ టు ఇంక్రిమెంటల్ కాస్ట్. అలానే అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్ అంటే ఏంటండి? మన చేతుల్లోంచి క్యాష్గా బయటకు వెళ్ళడం. ఓకేనా? అండ్ డిఫరెన్షియల్ కాస్ట్ అంటే ఏంటి? ఇప్పుడు నేను 2 మిషనరీస్ కొనాలి, లేకపోతే 2 డెసిషన్స్ తీసుకోవాలి అన్నప్పుడు ఏమవుతుందండి? నాకు ఏ మిషనరీ కొనాలి అన్నప్పుడు నాకు కాస్ట్ డిఫరెన్స్ అనేది వస్తుంది. లేకుంటే అవుట్ సోర్సింగ్కి వెళ్ళాలా, లేకపోతే ఇన్ హౌస్లో ప్రిపేర్ చేసుకోవాలి. అంటే నేనే ప్రిపేర్ చేయాలా, లేకుంటే అవుట్ సోర్సింగ్కి వెళ్ళాలా? ఈ రెండింటికి ఏ కాస్ట్ అని నేను కన్సిడర్ చేస్తూ ఉన్నాను అనుకోండి. అంటే ఏంటి? నేనే తయారు చేయాలి అంటే రా మెటీరియల్ 8 రూపీస్ కొనాలి అనుకోండి. ఎక్స్ట్రా ప్రాసెసింగ్కి నాకు 2 రూపీస్ అవుతుంది, నా టోటల్ కాస్ట్ 10 రూపీస్ అవుతుంది. ఓకేనా? అలా కాకుండా నేను బయట నుంచి కొనుక్కుంటే నాకు 11 రూపీస్ 12 రూపీస్ అవుతుంది. 12 రూపీస్ అవుతుంది అనుకోండి. అప్పుడు నా డిఫరెన్షియల్ కాస్ట్ ఎంత అవుతుందండి? 2 రూపీస్ అవుతుంది. ఓకేనా? సో ఆ డిఫరెన్షియల్ కాస్ట్ నేను ఏం చేస్తూ ఉంటాను అంటే డిఫరెన్షియల్ కాస్ట్ దానికి యూజ్ చేస్తూ ఉంటాను. అలా కాకుండా ఇండిఫరెన్స్ పాయింట్ అంటే ఐడియా ఉందండి మీకు? ఇప్పుడు నేను మిషనరీ కొనాలండి, మిషనరీ పర్చేస్ చేస్తే నాకు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇట్లా అవుట్ సోర్సింగ్కి ఇవ్వాలా, ఇన్ హౌస్లో ప్రిపేర్ చేసుకోవాలా అనుకున్నానండి. ఇప్పుడు నేను మిషనరీ పర్చేస్ చేస్తే నాకు 1 lakh ఖర్చు అవుతుంది. ఓకేనా అండి? ఇప్పుడు నేను నా ఈ బయట మెటీరియల్ రా మెటీరియల్ పర్చేస్ చేయాలంటే ఇన్ హౌస్లో కొనేటప్పుడు, అంటే ఇన్ హౌస్లో నేను ప్రొడ్యూస్ చేయాలి అంటే రా మెటీరియల్కి 4 రూపీస్ అవుతుంది అనుకున్నాను, ప్రాసెసింగ్కి 2 రూపీస్ అవుతుంది అనుకున్నాను. ఓకేనా? అండ్ టోటల్గా 6 రూపీస్ అవుతుంది. నేను సేల్ చేసేటప్పుడు 10కి సేల్ చేసుకున్నాను. ప్రాఫిట్ ఎంత అండి? 4 రూపీస్. ఓకేనా? అండ్ నేను బయట నుంచి పర్చేస్ చేయాలి అంటే నాకు ఇది 6 అవుతుంది కదా, బయట నుంచి నాకు 10 రూపీస్ అవుతుంది. ఓకేనా? పర్ యూనిట్ 10 రూపీస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఇండిఫరెన్స్ పాయింట్ కలుపుకుంటాను. ఏమవ్వాలి? ఈ ఫిక్స్డ్ కాస్ట్ మొత్తం ఏమవ్వాలంటే నాకు రికవర్ అయిపోవాలి కదా. ఆ ఫిక్స్డ్ ఇది పర్ ఇయర్ అనుకుంటే నేను ఈ ఇయర్లో నాకు ఏమైపోవాలి? ఈ 1 lakh మొత్తం రికవర్ అయిపోవాలి. ఈ రెండింటిని నేను రికవర్ చేయగలనా అంటే ఆటోమేటిక్గా రికవర్ అయిపోయి నాకు ఎంత మిగులుతుందండి? 4 రూపీస్ మిగులుతుంది. ఓకేనా? అంటే 1 lakh డివైడెడ్ బై 4 రూపీస్ వేస్తే నాకు ఎంత అవుతుందండి? ఇది 25,000 యూనిట్స్. అంతేనా? నేను 25,000 యూనిట్స్ని బయట సేల్ చేస్తేనే ఏమవుతుందండి? నాకు ఆ 1 lakh రూపీస్ నేను రికవర్ చేసుకోగలను. ఓకేనా? దాన్ని ఏమంటారంటే ఇండిఫరెన్స్ పాయింట్ అంటారు. నేను 25,000 కంటే తక్కువ యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాను అనుకోండి, అప్పుడు నేనేం చేస్తాను? బయట నుంచే కొనుక్కుంటాను. అంతే కదా, లాస్ కదండి. 25,000 కంటే తక్కువ నేను సేల్ చేస్తుంటే 4 రూపీస్ లెక్కన నాకు 1 lakh నేను రికవర్ చేయలేను కదా. నాకు 4 రూపీసే మిగులుతుంది ఒక ప్రొడక్ట్. బట్ నేను మిషనరీ కొనాలంటే నాకు 1 lakh ఖర్చు అవుతుంది. అంటే 25,000 యూనిట్స్ నేను అమ్మాలి బయట. అప్పుడు నాకు మిషనరీ కాస్ట్ నాకు రికవర్ అవుతుంది. ఓకేనా? సో నేను ఏం చేస్తాను అప్పుడు నా డెసిషన్లో ఈ డిఫరెన్షియల్ ఎంత ఉంది, ఓకేనా అంటే నాకు ఎక్స్ట్రా కాస్ట్ ఎంత అవుతుంది, ఇవన్నీ కన్సిడర్ చేస్తూ ఉంటాను. ఓకే, దాని ఇండిఫరెన్స్ పాయింట్ అని అంటారు. ఈ డిఫరెన్స్ వచ్చే కాస్ట్ డిఫరెన్షియల్ కాస్ట్ అని అంటారు. 2 డెసిషన్స్ మధ్యలో వచ్చే డిఫరెన్షియల్ కాస్ట్. ఓకేనా అండి? అండ్ సన్ కాస్ట్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ ఇంకర్ అయిపోయి ఉన్న కాస్ట్ అనమాట. ప్రజెంట్ వాటితో డెసిషన్ మేకింగ్కి సంబంధం లేదు. ఓకేనా? వాటిని మనం సన్ కాస్ట్ అని అంటాం. ఇంప్యూటెడ్ ఆర్ నోషనల్ కాస్ట్. ఇంప్యూటెడ్ కాస్ట్ అంటే ఏంటండి? అండ్ అలానే ఆపర్చునిటీ కాస్ట్. ఆపర్చునిటీ కాస్ట్ అన్నా ఇంప్యూటెడ్ కాస్ట్ అన్నా రెండు ఆల్మోస్ట్ ఒకటేనండి, కానీ 2 పేర్లు ఏంటి? ఇంప్యూటెడ్ ఆర్ నోషనల్ కాస్ట్. నోషనల్ కాస్ట్ అంటే ఏంటి? క్యాష్ అవుట్లే బయటికి వెళ్ళదు, క్యాష్గా బయటకు వెళ్ళదు, నోషనల్గానే వెళ్తుంది. అంటే ఏంటి? సమ్ ఎక్స్చేంజ్లో వెళ్తూ ఉంటుంది.
దాన్ని ఆపర్చునిటీ అంటారు. అంటే రియల్ అమౌంట్ బయటకు వెళ్ళదు. ఓకేనా? సో నోషనల్ అన్నా ఇంపోర్టెడ్ కాస్ట్ అన్నా రెండు ఒకటే. క్యాష్ అవుట్లే బయటకు వెళ్ళదు. మరి ఆపర్చునిటీలో క్యాష్ అవుట్లే బయటకు వెళ్తుందా? లేదు, దాంట్లో కూడా వెళ్ళదు. మరి ఇంపోర్టెడ్ కాస్ట్ అంటే ఏంటి, ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటి? డిఫరెన్స్ తెలియాలి కదా. ఒక ఆపర్చునిటీ 4గా అవడం వల్ల ఏం జరుగుతుందండి నాకు? ఓకే, అంతే కదా. ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటి? ఏదైనా నేను నాకున్న ఆపర్చునిటీస్ అన్నీ నేను 4గా చేస్తూ అన్నింటినీ కలిపి నేను ఏమంటాను? ఆపర్చునిటీ కాస్ట్ అని అంటాను. ఆపర్చునిటీ కాస్ట్ ఏదో ఎక్కువ ఉండొచ్చు, లేకుంటే తక్కువ ఉండొచ్చు నాకు ఆపర్చునిటీ కాస్ట్ అని. ఓకేనండి? అండ్ ఇంపీరియడ్ కాస్ట్ అంటే ఏంటి అంటే ఆపర్చునిటీ కాస్ట్, ఇంపీరియడ్ కాస్ట్ సార్ ఆపర్చునిటీ కాస్ట్లే, కానీ ఏంటి అంటే ఇది ఆల్రెడీ మనం ఇంకా అయిపోయిన కాస్ట్ అనమాట. అంటే దానివల్ల మనకు అయిన కాస్ట్. ఇప్పుడు నేను ఓన్ ఈక్విటీ ఉందండి. ఓన్ ఈక్విటీని బయట ఇన్వెస్ట్ చేశాను. బయట ఇచ్చుంటే ఓన్ ఈక్విటీ నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకేనండి? బట్ నేను ఈక్విటీని ఏం చేస్తాను? బిజినెస్ ఆపరేషన్స్ కోసం యూజ్ చేశాను. ఓకేనండి? సో ఆ ఇంట్రెస్ట్ అనేది ఏమవుతుంది? నాకు ఇంపీరియడ్ కాస్ట్ అవుతుంది. ఆల్రెడీ ఇంకర్ అయిపోయి ఉండాలి. ఆల్రెడీ ఇంకర్ అయిపోయాం అనుకోండి, వాటిని ఇంపీరియడ్ కాస్ట్ అని అంటాను. ఇంకా అవ్వలేదు, జస్ట్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఓకేనండి? నాకు ఏ ఆపర్చునిటీస్ నేను ఫోర్గో చేస్తున్నానని, ఓకేనా, వెయిట్ చేస్తూ అనలైజ్ చేస్తున్నాను. అప్పుడు అన్నీ ఏమవుతాయి? అవన్నీ ఆపర్చునిటీస్ అవుతాయి. ఓకేనండి? వాటిల్లో నేను ఏం చేస్తాను? ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా? అర్థమవుతుందండి? దాన్ని నేను ఏమంటాను? ఇంపీరియడ్ కాస్ట్ అని అంటాను. ఆల్రెడీ అప్లై చేస్తే ఇంపీరియడ్ కాస్ట్ అని అంటాను. ఓకే? సో ఆపర్చునిటీ కాస్ట్లు అన్నీ ఏమవుతాయండి? సారీ, ఇంపీరియడ్ కాస్ట్లు అన్నీ ఆపర్చునిటీ కాస్ట్లు అవుతాయి. బట్ ఆపర్చునిటీ కాస్ట్లు అన్నీ ఇంపీరియడ్ కాస్ట్లు అవుతాయి. ఓకే? రీప్లేస్మెంట్ కాస్ట్ అంటే ఏంటండి? ఒక మిషనరీ, ఓల్డ్ మిషనరీని న్యూ మిషనరీతో రీప్లేస్ చేస్తూ ఉన్నాను. ఓకేనా? సో దానికి అయ్యే కాస్ట్ ఎంత? రీప్లేస్మెంట్. న్యూ మిషనరీ రీప్లేస్ చేయాలి, ఓల్డ్ మిషనరీ ఇస్తున్నాను ఎక్స్చేంజ్కి. ఎక్స్ట్రా 1 lakh అవ్వాల్సింది 10,000కి రీప్లేస్ ఇస్తున్నాను. అప్పుడు రీప్లేస్మెంట్ కాస్ట్ ఎంత అవుతుంది? 10,000 అవుతుంది. ఓకేనా? అలా కాకుండా ఇంకోలా మనం మాట్లాడవచ్చు. ఇప్పుడు ఒక కెమికల్ ఉందండి. నేను ఒక ప్రొడక్ట్ రెడీ చేయాలంటే ఆ కెమికల్ వై ఉంది. కెమికల్ వై జనరల్గా ప్రజెంట్ నాకు అసలు ఏ యూజ్ లేదండి. ఓకేనా? దీన్ని నేను డిస్పోజ్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను. నేను ఈ కెమికల్ని బయట డిస్పోజ్ చేయడానికి నాకు 2,000 ఖర్చు అవుతుంది. ఓకేనండి? అండ్ నాకు న్యూ ప్రోడక్ట్ రెడీ చేయమని చెప్పి వచ్చింది, న్యూ ఆర్డర్ వచ్చింది. న్యూ ఆర్డర్లో నేను ఏం చేయాలి? వైని యూజ్ చేయాలి. వైని యూజ్ చేయొచ్చు. అండ్ వైని బయట అమ్మాను అనుకోండి, నేను వైని బయట అమ్మితే 5,000 వస్తుంది. ఓకేనా? సో అలా కాకుండా వై నేను బయట కొనాలి అనుకుంటే నాకు ఎంత అవుతుందంటే 7,000 అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ నేనేం చేస్తాను అంటే కెమికల్ వైకి రీప్లేస్మెంట్ వాల్యూ ఎంత చూసుకుంటాను. ప్రజెంట్ నేను బయట అమ్మితే ఎంత వస్తుందండి? నాకు 5,000 వస్తుంది. సో ఇప్పుడు నాకు ఈ ఆర్డర్ కాస్ట్లో నేను ఏ కాస్ట్ని కన్సిడర్ చేయాలి? ఏ కాస్ట్ని కన్సిడర్ చేయాలి? కెమికల్ నేను బయట కొనాలంటే 7,000 అవుతుంది. ఓకేనా? అలాగే నేను కెమికల్ని న్యూ కొనాలి అంటే నేను ఇదే కెమికల్ బయట అమ్మాను అనుకోండి, 5,000 వస్తుంది. ఇది ఏం చేయకుండా నేను బయట అమ్మకుండా డిస్పోజల్ చేయాలి అంటే 2,000 ఖర్చు అవుతుంది. ఓకేనా? నాకు ఇక్కడ ఏ కాస్ట్ సేఫ్ అయ్యో అవన్నీ నేను తీసుకుంటాను. ఓకేనా? రీప్లేస్మెంట్ కాస్ట్ ఎంత అవుతుందండి? 5,000 అవుతుంది. బయట అమ్మితే 5,000 వస్తుంది కాబట్టి నేను బయట అమ్మకుండా ఏం చేస్తాను? నా ప్రోడక్ట్ యూజ్ చేసుకుంటూ ఉంటాను. సో అవి రీప్లేస్మెంట్స్ అన్నమాట. సో అవే ఉంటాయి ఇవంతా. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇవన్నీ ఐడియా ఉన్నాయి కదండి. ఓవర్ హెడ్స్ అంటే ఏంటండి? ఇండైరెక్ట్ కాస్ట్ని నేను ఏమంటాను? ఓవర్ హెడ్స్ అని అంటాను. ఈ టోటల్ ఓవర్ హెడ్స్ అంటే ఏంటి? టోటల్ ఇండైరెక్ట్ కాస్ట్ని ఏమంటాను నేను? టోటల్ ఓవర్ హెడ్స్ అని అంటాను. ఓకేనండి? ఫిక్స్డ్ కాస్ట్లు, వేరియబుల్ కాస్ట్లు. సెమీ వేరియబుల్ కాస్ట్లు అంటే ఏంటి? నేను సెమీ వేరియబుల్ కాస్ట్లు అని అనొచ్చు, ఇంకేమనొచ్చండి? మిక్స్డ్ కాస్ట్లు అని అనొచ్చు, సెమీ ఫిక్స్డ్ కాస్ట్ అన్న అనొచ్చు. ఓకే? కంట్రోలబుల్ కాస్ట్లు, అన్కంట్రోలబుల్ కాస్ట్ అలా చెప్తున్నాం. నార్మల్ కాస్ట్, అబ్నార్మల్ కాస్ట్. నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్లో జరిగితే నార్మల్ కాస్ట్ అంటారు. అలా కాకుండా అబ్నార్మల్ జరిగితే అబ్నార్మల్ కాస్ట్ అంటారు. ప్రీడిటర్మెంట్ కాస్ట్ అంటే చెప్పుకున్నాం. స్టాండర్డ్ కాస్ట్ అంటే ఏంటండి? ప్రీడిటర్మెంట్ కాస్ట్నే మనం స్టాండర్డ్ కాస్ట్ అని అంటాం.
అంతే కదా. మార్జినల్ కాస్ట్ అంటే చెప్పుకున్నాం మనం. మార్జినల్ కాస్ట్ అంటే ఏంటండి, 1 యూనిట్ ఆఫ్ ప్రొడక్షన్తో ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ప్రైస్ కూడా కాస్ట్ కూడా ఏమవ్వాలండి, ఇంక్రీజ్ అవ్వాలి. ఓకేనా. ఈ మధ్యలో వచ్చే డిఫరెన్స్ నేను ఏమంటాను, మార్జినల్ కాస్ట్ అని అంటాను. ఓకేనండి. సో ఈ ట్రయాంగిల్ అంటే దీన్ని ఏమంటారంటే చేంజ్ని ట్రయాంగిల్ చూపిస్తాను. ఓకేనా. ఆ చేంజ్ని ఏమంటారంటే మార్జినల్ కాస్ట్ అని. ఎస్టిమేటెడ్ కాస్ట్ అన్నా ప్రీడిటర్మైన్డ్ కాస్ట్ అన్నా అంత అన్నీ ఒకటే. అండ్ డిఫరెన్షియల్ కాస్ట్ అంటే ఏంటి, 2 యాక్టివిటీస్ ఏమైనా జరుగుతూ ఉంటే ఆ రెండు మధ్యలో వచ్చే డిఫరెన్షియల్ కాస్ట్ అని అంటారు. ఓకేనా. అంటే టోటల్ కాస్ట్కి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఉండాలి 2 యాక్టివిటీస్ తీసుకున్నప్పుడు, లేకుంటే 2 మిషనరీస్ ఏదైనా. ఓకేనా. ఇంపీరియడ్ కాస్ట్ అంటే ఏంటి, నోషనల్ కాస్ట్లే ఇప్పుడే చెప్తుంది, ఇంట్రెస్ట్ ఆన్ ఓన్ క్యాపిటల్. ఇంకా ఏంటండి, నేను జాబ్ చేయాలా లేకుంటే బిజినెస్ చేయాలా అన్నప్పుడు నేను ఇంపీరియడ్ కాస్ట్ ఏమవుతాను, నేను ఫోర్గో చేసే శాలరీ ఏమవుతుంది, నాకు ఇంపీరియడ్ కాస్ట్ అవుతుంది. అదే ఆపర్చునిటీ కాస్ట్, అదే ఇంపీరియడ్ కాస్ట్. ఓకేనండి. ప్రోడక్ట్ కాస్ట్ అంటే ఏంటి, ప్రొడక్షన్ మీద ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వాటిని నేను ఏమంటాను, ప్రోడక్ట్ కాస్ట్ అంటాను. ఆపర్చునిటీ కాస్ట్. నెక్స్ట్ అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్. షట్ డౌన్ కాస్ట్ అంటే ఏంటండి, అదే షట్ డౌన్ కాస్ట్. నేను చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్, ఇలా ఉందండి. ఇంతవరకు ఫిక్స్డ్ కాస్ట్లు అయ్యాయి అనుకుంది, ఇంతవరకు ఫిక్స్డ్ కాస్ట్లు అయ్యాయి. అండ్ దీంట్లో రెంట్, ఇంకా మషనరీ కాస్ట్లు ఉన్నాయి. దీంతో పాటుగా ఏమున్నాయంటే అడ్వర్టైజ్మెంట్, ఇంకా సమ్ అదర్ ఫిక్స్డ్ కాస్ట్ అండి, డిస్క్రిషనరీ ఫిక్స్డ్ కాస్ట్లు ఉన్నాయి అనుకుంటున్నాను. ఓకేనండి. అండ్ వీటిల్లో నేను షట్ డౌన్ అప్పుడు ఏం కన్సిడర్ చేస్తాను, అన్ని ఫిక్స్డ్ కాస్ట్లు కన్సిడర్ చేస్తాను. చూడండి, నేను షట్ డౌన్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఏం కన్సిడర్ చేస్తానండి, ఒకసారి షట్ డౌన్ చేస్తాను. నేను షట్ డౌన్ చేసి మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేస్తే, ఓకేనా, నా కస్టమర్ నా దగ్గరికి మళ్ళీ తిరిగి వస్తారు, ఓల్డ్ కస్టమర్లు అందరూ రారు. మళ్ళీ కస్టమర్లు నేను మళ్ళీ గెయిన్ చేయాలి అంటే నేను చాలా కష్టపడాను, దానికి మళ్ళీ నేను మనీ ఖర్చు పెట్టాను. ఓకేనా. సో నేను ఎప్పుడు షట్ డౌన్ చేస్తానండి, నాకు అన్అవైలబుల్ ఫిక్స్డ్ కాస్ట్లు కూడా నేను రికవర్ చేసుకోలేకపోతే, ఇప్పుడు నేను లాస్లో ఉంటే ఆటోమేటిక్గా ఏం చేస్తానండి, 615 రూపీస్. ఓకే, నా క్లాస్ ఎంత స్టార్ట్ అయింది, 6:30 కాదు, ఎగ్జాక్ట్ 6:30కి స్టార్ట్ అయింది, 6:38. ఇప్పుడు నేను నా ఫిక్స్డ్ కాస్ట్ అని రికవర్ చేయలేదు అనుకుంటున్నాను. నేను ఏం చేస్తాను, ఫస్ట్ డిస్క్రిషనరీ ఫిక్స్డ్ కాస్ట్ అన్నింటినీ తీసేయడానికి ట్రై చేస్తాను. అంటే ఏవేవైతే ఎలిమినేట్ చేయగలనో ఆ కాస్ట్లన్నీ ఎలిమినేట్ చేస్తాను. అంతేగాని అప్పుడు వెంటనే నేను షట్ డౌన్ చేయను. ఎప్పుడు షట్ డౌన్ చేస్తానండి, నేను కట్టే రెంట్, మిషనరీస్ ఇవి కూడా నేను రికవర్ చేయలేకపోతున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను, ఇంకా నేను షట్ డౌన్ చేసేస్తాను తప్పదు కాబట్టి. లేకుంటే ఏం చేస్తాను, మినిమం రెంట్ వేయడం కోసమైనా ఏం చేస్తాను, నేను యాక్టివిటీస్ చేస్తూ ఉంటాను. మొత్తానికి ఆపేస్తే అంత లాసే కదా. సో షట్ డౌన్ పాయింట్ అంటే ఏం రాయొచ్చు, మన ఫార్ములా ఏమొస్తుందండి, షట్ డౌన్ పాయింట్ అంటే ఏమొస్తుంది, అన్అవాయిడబుల్ కాదు, అన్అవాయిడబుల్ కదా, అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. ఇవి రికవర్ చేయలేకపోతే ఏది రికవర్ చేయలేకపోతే, సేల్సా, ఇంకేంటి, ఏది రికవర్ చేయలేకపోతే, కాంట్రిబ్యూషన్ రికవర్ చేయలేకపోతే, అంతే కదా. ఏది రికవర్ చేయలేకపోతే కాంట్రిబ్యూషన్. ఎందుకని కాంట్రిబ్యూషన్ అండి, ఒకదాన్ని నువ్వు అమ్మిన వెంటనే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ఆటోమేటిక్గా రికవర్ అయిపోతుంది. ఆ కాంట్రిబ్యూషనే రికవర్ చేయలేకపోతుంది అనుకుందామండి. అప్పుడు ఏం చేస్తాను, నేను షట్ డౌన్ చేసుకోవడమే బెటర్. ఓకేనా. సో షట్ డౌన్ కాస్ట్ వాటిని నేను ఏమంటాను, షట్ డౌన్ కాస్ట్ అని అంటాను.
అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే వాడతాం. అంటే రెంట్ ఆఫ్ ది బిల్డింగ్ కూడా మీరు రికవర్ చేయలేదు అనుకోండి, అప్పుడు నేను షట్ డౌన్ కాస్ట్ అంటాను. లేకుంటే షట్ డౌన్ చేసిన తర్వాత ఏ కాస్ట్ సరే సంక్ కాస్ట్ అంటే ఏంటి? ఆల్రెడీ ఇంకా అయ్యి ఉన్నాం, ప్రజెంట్ డెసిషన్ మేకింగ్కి నో రోల్ లేదు. ఓకేనా అండి. డిస్క్రిషనరీ కాస్ట్ అంటే ఏంటి? సపరేట్ దేని అది ఇండిపెండెంట్గా కాస్ట్ అవుతూ ఉంది. ఆ కాస్ట్ని మీరు అనుకుంటేనే ఇంకా అవుతారు, లేకుంటే అవసరం లేదు. ఓకేనా అండి. అవాయిడ్ చేయగలుగుతారు. పీరియాడికల్ కాస్ట్ అంటే ఏంటి? టైం బేసిస్లో మన కాస్ట్లు అవుతూ ఉంటే వాటిని నేను ఏమంటాను? పీరియాడికల్ కాస్ట్ అన్నట్టు. ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అంటే ఏంటండి? నా హ్యాండ్లోంచి అమౌంట్ బయటకు వెళ్తే వాటిని నేనేమంటాను? ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అని అంటాను. అంటే క్యాష్ అవుట్లే ఉంటుంది, క్యాష్ పేమెంట్ ఉంటుంది. ఓకేనా. ఇంప్లిసిట్ కాస్ట్ అంటే ఏంటండి? ఇంప్యూర్డ్ కాస్ట్ అన్నా ఇంప్లిసిట్ కాస్ట్ అన్నా ఓకేనా అండి, అన్నీ ఒకటేలా ఉంటాయి. ఓకేనా. క్యాష్ అవుట్లే బయటకు వెళ్ళదు. డిప్రిషియేషన్ ఆఫ్ మెషినరీ ఓకేనా అండి. ఇంప్లిసిట్ కాస్ట్ అంటే క్యాష్ అవుట్లే బయటకు వెళ్ళదు, బట్ అది మన కాస్ట్. ఓకేనా అండి. పార్ట్ 2 నెక్స్ట్ కాస్టింగ్. ఇప్పుడు దాకా వర్డింగ్స్ అన్ని మాట్లాడుకున్నాను, ఇప్పుడు కాస్ట్ షీట్ అవి చెప్తాను. ఓకే. కాస్టింగ్ ఏమంటారండి? ఇవి రెండు ఉన్నాయి, ట్రెడిషనల్ కాస్టింగ్ అండ్ మేనేజ్మెంట్ కాస్టింగ్. ఓకేనండి. అదే చెప్తున్నాడు, కాస్టింగే కాస్ట్ అకౌంటింగ్ ఆర్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఎలా అన్నా మనం పిలవచ్చు. ఓకేనా. స్టార్టింగ్లో దాన్ని కాస్ట్ అకౌంటింగ్ అనేవాళ్ళం, ఇప్పుడు మనం మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటాం. ఎవరు ఉండాలంటే దానికి అవి ప్రిపేర్ చేయాలి అంటే మేనేజ్మెంట్ అకౌంటెంట్ అనే అతను ఉండాలి. ఓకేనా. ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాడు ఎవరికి? టాప్ లెవెల్ మేనేజ్మెంట్కి. ఎందుకండి? డెసిషన్స్ తీసుకోవాలి, కాస్ట్ రెడ్యూస్ చేయాలి, ఇవన్నిటికి. ఓకేనా. అండ్ ఇవన్నీ అకౌంట్ రికార్డ్స్ ప్రొవైడ్ చేయవండి. ఈ ఇన్ఫర్మేషన్ ఫినాన్షియల్ అకౌంట్స్ ప్రిపేర్ అంటే ఇవి ప్రొవైడ్ చేయవు. అసలు ఫినాన్షియల్ అకౌంట్స్ ఏం ప్రొవైడ్ చేస్తాయి? జస్ట్ మీకు వాల్యూస్ తెలుస్తాయి, ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయా లేదా. జస్ట్ మీకు ఫినాన్షియల్ అకౌంట్స్ ఏం చెప్తాయండి? మీరు ప్రాఫిట్స్లో ఉన్నారా లేదా చెప్తుంది. ఎక్కడ అంటే ఓవరాల్గా ఎలా ఉన్నారో తెలుస్తూ ఉంటుంది మీకు, అంతే. మీ ఫినాన్షియల్ పొజిషన్ అంటే తెలుస్తుంది, అంతే. మీరు బిజినెస్ ఆపరేషన్స్ అని ఎలా చేస్తున్నారనే విషయం తెలియదు. అవి తెలియాలి అంటే ఏం చేయాలి? మీరు కాస్ట్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. ఏ యాక్టివిటీలో మీకు ప్రాఫిట్ రావట్లేదు, ఏ యాక్టివిటీలో ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, ఏ ప్రోడక్ట్ ఎక్కువ కాస్ట్ అవుతుంది, ఇవన్నీ చెప్పేది ఏంటంటే కాస్ట్ రికార్డ్స్. సో ఆ కాస్ట్ రికార్డ్స్ మీరు మెయింటైన్ చేయాలి అంటే దానికి ఎలాంటి వాళ్ళు ఎక్కువ నాలెడ్జ్ ఉండే వాళ్ళు అయి ఉండాలి. ఓకేనండి. సో జస్ట్ అకౌంటెంట్ సరిపోదు, ఎవరై ఉండాలి? మేనేజ్మెంట్ అకౌంటెంట్ అయి ఉండాలి. ఓకేనండి. సో ఇన్ఫర్మేషన్ ఎవరికి ప్రొవైడ్ చేస్తారంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్కి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు ఫర్ డెసిషన్ మేకింగ్ కోసం. సో ఫినాన్స్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే ఫినాన్స్ స్టేట్మెంట్స్ అంటే ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్, ఇంకా స్టేట్మెంట్స్ ఆఫ్ ఈక్విటీ, క్యాష్ ఫ్లోస్, స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ, బ్యాలెన్స్ షీట్ అండ్ క్యాష్ ఫ్లోస్, ఇంకా చేంజెస్ ఇన్ ఈక్విటీ, అదే నోట్స్ టు అకౌంట్స్. ఓకేనా. నోట్స్ టు అకౌంట్స్ కూడా ఏంటండి? ఫినాన్స్ స్టేట్మెంట్. ఓకేనా. కాస్ట్ ఏమంటారండి? సాక్రిఫైస్ అండ్ క్వాంటిఫైయబుల్ ఇన్ మానిటరీ టర్మ్స్, incurred for purpose of running business or profession. ఏమంటున్నాడు కాస్ట్ అంటే? ఏమంటున్నాడు? మానిటరీ టర్మ్స్లో ఉంటుంది కాస్ట్ అని అంటున్నాడు. లేకుంటే ఏమంటున్నాడు? మీ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్కి ఇంకర్ అయ్యేదాన్ని నేను ఏమంటున్నాడు? కాస్ట్ అని అంటున్నాడు. సేమ్ క్లాసిఫికేషన్ అండి, ఇందాక కదా మాట్లాడుతుంది. ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటే ఏంటి, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటే ఏంటి అది చెప్పండి. మిగతావన్నీ ఆల్రెడీ మీకు తెలుసుకుంటే ఇవన్నీ మీకు తెలుసండి. ఎక్స్పైర్డ్ కాస్ట్, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటే ఏంటో డిఫరెన్స్ తెలియదు. ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటే ఏంటండి? నేను కాస్ట్ ఇంకర్ అయ్యాను, నేను కాస్ట్ ఇంకర్ అయిన తర్వాత అంటే నా మెషినరీ 1 lakh అండి. ఓకేనా. సో నాకు ప్రాఫిట్ ఎంత వస్తుందంటే 4 rupees వస్తుంది అనుకున్నాను కాంట్రిబ్యూషన్. ఓకేనా అండి. 4 rupees కాంట్రిబ్యూషన్ వస్తుంది. నేను ఇప్పటికీ 20,000 అమ్మాను యూనిట్స్. సో ఇక్కడ నాకు ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటే ఎంత ఏంటంటే
నేను ఎంత కాస్ట్ని రికవర్ చేశాను ఈ 1 lakh, దాన్ని నేను ఏమంటాను, ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటాను. అంటే ఉన్న కాస్ట్ ఎక్స్పైర్ అయిపోయింది, దాన్ని మొత్తం నేను రికవర్ చేసేసాను, దాన్ని నేను ఎక్స్పైర్డ్ కాస్ట్ అని అంటాను. అంటే ఎంత ఇక్కడ 80,000 అనేది ఏమవుతుందండి, ఎక్స్పైర్డ్ కాస్ట్ అవుతుంది. అంటే 4 into 20,000. ఓకేనా. అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటే ఏంటి, నేను అబౌట్ టు రికవర్, నేను రికవర్ చేసుకోవాలి, ఇంకా అప్పటికి అవ్వలేదు, రికవర్ చేయాలి, దాన్ని నేను ఏమంటాను, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అని అంటాను. ఓకేనా. ఇంకా రిమైనింగ్ అన్నీ మీకు ఆల్రెడీ వచ్చేసింది, ప్రోడక్ట్ కాస్ట్ ఇవన్నీ. ఓకేనా. ఏమన్నాడండి, ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటే ఏంటి, మీరు రికవర్ చేసింది కరెంట్ పీరియడ్లో రికవర్ చేసేసింది, రికవర్ చేయని వాటిని నేను ఏమంటాను, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అని అంటాను. ఓకేనా. అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ అంటే ఏంటి, ఫినిష్డ్ గుడ్స్ ఏమవుతాయండి, వాటిని నేను ఎక్స్పైర్ చేస్తాను ఆ కాస్ట్ని, నెక్స్ట్ ఇయర్ కదా నేను క్లోజింగ్ ఫినిష్డ్ గుడ్స్, నేను నెక్స్ట్ ఇయర్ కదండి వాటిని రికవర్ చేస్తాను. సో ఈ ఇయర్ ఏమవుతాయి, నాకు అవి అన్ఎక్స్పైర్డ్ అవుతాయి. ఓకేనా. అమ్మినవన్నీ ఏమవుతాయండి, కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్, అవన్నీ నాకు ఏమవుతాయండి, ఎక్స్పైర్డ్ కాస్ట్ అవుతాయి. ఏంటిది, అన్సోల్డ్ 40,000. ఓకేనా అండి. అప్పుడు అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ చెప్పండి, ఎంత అన్ఎక్స్పైర్డ్ కాస్ట్, 40 units అండి. అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ చెప్పాలి, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ కాదు ఎంతండి, ఆన్లైన్లో వాళ్ళని చెప్పాలి. అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ ఏమైంది, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ ఎన్ని యూనిట్స్ కావాలి, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్ ఎన్ని యూనిట్స్ అండి, అది ఇచ్చేది 40,000 అండి. అది చెప్పండి, ఇంత దాకా క్యాల్కులేట్ చేయండి లాస్ట్లో, డోర్తో లెక్కలే చేయొచ్చండి. సరే 10,400 చేయండి, ఒక 10,400 చెప్పారు ఆన్లైన్లో. మీరు క్యాల్కులేటర్ ఎందుకు తేవట్లేదు, మీరు తెచ్చారా, ఏమి క్లాస్ ముందు తెలుసు కదా. సరే 10తో చేసాను చెప్పండి, ఇలా అయితే కష్టం, మీరు చేస్తేనే, మరి ఇంత చిన్న సమ్ కదా. అన్ఎక్స్పెక్టెడ్ కాస్ట్ అంటే ఏంటంటే మీనింగ్ ఏంటి, మనం ఏ కాస్ట్ అయితే రికవర్ చేయట్లేదో ఆ కాస్ట్ నేను ఏమంటాను, అన్ఎక్స్పెక్టెడ్ కాస్ట్ అని. మరి చెప్పండి, చైనా. సరే చేస్తాను చూడండి, ఎన్ని యూనిట్స్ కండి అన్ఎక్స్పైర్డ్, 40 units. ఓకేనా. ఎన్ని యూనిట్స్లో, 100 units, అంతే కదా. మనం అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లు, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్లు ఎప్పుడు వస్తాయండి మనకి, ప్రొడక్షన్లో వస్తాయి. అవి ప్రొడక్షన్లో వస్తాయా, ఎక్కడ వస్తాయి, ప్రొడక్షన్ అయిన తర్వాత అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ వస్తాయి. అండ్ ఫినిష్డ్ గుడ్ కాస్ట్ ఎంత అండి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత, 14,000. ఓకేనా. ఈ 14,000లో నేను ఎన్ని యూనిట్స్ని రికవర్ చేశాను, 60 రికవర్ చేశాను. నేను రికవర్ చేయాల్సింది ఎన్ని, 40. ఓకేనా. సో 40 డివైడెడ్ బై 100 ఇంటూ 14,000 ఎంత వస్తుందండి, ఎంత వస్తుంది, ఎంత,
5,000 5,600 కరెక్ట్. ఇప్పుడే కరెక్ట్గా చేశారు మీరు. క్యాల్సి కొట్టు 5,600. ఓకేనా? ఈ కాస్ట్లు ఆల్రెడీ రికవర్ అయిపోతాయండి. ఎందుకని? ఇవి దేనికోసం యూజ్ చేసినట్టు మనం ఈ 60 యూనిట్స్ కోసమే కదా. అర్థమవుతుంది మీకు? అర్థం కాలేదు. కాస్ట్ షీట్ అర్థం కాలేదు. మీకు కాస్ట్ ఐడియా ఉందా అండి? కాస్ట్ షీట్ ఎలా ఉంటుంది చెప్పండి. క్లోజింగ్ ఇన్వెంటరీలో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ని యాడ్ చేస్తాను. క్లోజింగ్ ఇన్వెంటరీలో ఫినిష్డ్ గూడ్స్ లేదు కదండి. ఫినిష్డ్ గూడ్స్లో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లే ఉండవు. నేను కాస్ట్గా చూపిస్తున్నప్పుడు ఏ కాస్ట్ తీసుకుంటాను? ఓన్లీ డైరెక్ట్ కాస్ట్, ప్రైమ్ కాస్ట్ వరకే తీసుకుంటాను. అంతే కదండి. సో అర్థమైందా ఇది? ఈ 14,000 అనేది ఎలా అండి? 6 టైమ్స్ ఏమవుతుంది? ఒక నిమిషం. 6 టైమ్స్ రికవర్ అయిపోయింది. అంతే కదండి. 6 టైమ్స్ రికవర్ అయిపోయింది అవుట్ ఆఫ్ 10లో. ఇది రికవర్. ఓకే. ఎక్స్పైర్డ్, ఇది ఎక్స్పైర్డ్. అన్ఎక్స్పైర్డ్ ఎంతండి? 14,000లో 4/10. అంతే కదా. అర్థమైందండి? ఆన్లైన్లో 10,400 కాదండి, మీరు టోటల్గా మొత్తం తీసేసుకున్నట్టున్నారు. ఫుల్ అమౌంట్ తీసేసుకున్నట్టు. ఫుల్ అమౌంట్ ఎప్పుడు తీసుకోకూడదు. ఈ అమౌంట్స్ ఎలా సేల్ చేస్తే ఆటోమేటిక్ రికవర్ అయిపోతున్నాయండి. మనం రికవర్ అవ్వని కాస్ట్ మాత్రం ఏమవుతాయి మనకి? అన్ఎక్స్పైర్డ్ కాస్ట్లో అవుతాయి. ఓకేనా? 5,600 ఆన్సర్. అర్థమైందా చెప్పి? ఓకే. ఇవన్నీ ఏంటి? నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి, నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటో చెప్తున్నాడు. ఫ్యాక్టరీలో జరిగే మాత్రం ఏమవుతాయండి? మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. ఆఫీస్లో జరిగేవి కానీ, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్లో జరిగేవి కానీ ఏమవుతాయండి? అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అవుతాయి. అంటే నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. ఓకేనా? సో నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ వాటిని నేను ఏమంటాను? పీరియాడికల్ కాస్ట్లు అంటాను. నా ప్రొడక్షన్తో పాటు చేంజ్ అయ్యే వాటిని నేను ఏమంటాను? ప్రోడక్ట్ కాస్ట్ అంటాను. అర్థమవుతుంది కదా. మర్చిపోకూడదు. ఈరోజు చెప్పేసి రాత్రి పడుకుని నిద్రలే కానీ మళ్ళీ మర్చిపోవద్దు అంతా. ఇవే చెప్తున్నాడు. కాస్ట్లు ప్రోడక్ట్ కాస్ట్లుగా, పీరియాడికల్ కాస్ట్లుగా తీసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ని ప్రోడక్ట్ కాస్ట్లు అని అంటారు. అవేమవుతాయండి నాకు? మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లు స్టాక్ వాల్యుయేషన్ కోసం యూజ్ చేసుకుంటారు. అంతే కదా. అంటే ఫినిష్డ్ గుడ్ కోసం. పీరియాడికల్ కాస్ట్ని స్టాక్ వాల్యుయేషన్ కోసం యూజ్ చేయను. అంతే కదా. అర్థమవుతుందండి? ఎగ్జాంపుల్ డైరెక్ట్ మెటీరియల్, వేజెస్, అవి అదర్ దాన్ ఫ్యాక్టరీ అండి. అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్. ఇంకెన్నిసార్లు చెప్పుకున్న అవైల్స్ ఎక్కువ చెప్పట్లేదు అంతే. సేమ్ అదే క్వశ్చన్ అండి. అదే క్వశ్చన్ కదా. అంటే ఇంతకుముందు మీరు రాంగ్ చేస్తుంటే ఇప్పుడు రైట్ చేస్తారని ఇచ్చాడు. చూడండి, పీరియడికల్ కాస్ట్లు ఏమవుతాయండి? ఫుల్గా ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అయిపోతుంది. సేల్ చేసిన వెంటనే ఎక్స్పైర్ అయిపోతుంది. సిఓజిఎస్ ఎక్స్పైర్ అయిపోతుంది కానీ క్లోజింగ్ స్టాక్ అనేది ఏమవుతుందండి? ఎక్స్పైర్ అవ్వదు, అన్ఎక్స్పైర్డ్గానే ఉంటుంది. ఇప్పుడు ఆన్సర్ చేస్తే కరెక్ట్గా వస్తుందన్న. ఇన్నిసార్లు ఇచ్చాడు, ఏదైనా ఒకటి. ఓకేనా? ఏమొస్తుందండి ఇక్కడ? అన్ఎక్స్పైర్డ్ అంటే 14,000 × 4/10, 5,600. ఓకేనా? మీకు ఇవన్నీ ఐడియా ఉన్నాయి కదండి. మ్యానుఫ్యాక్చరింగ్, నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎలిమెంట్స్ ఏముంటాయి? మెటీరియల్, లేబర్, ఎక్స్పెన్సెస్. ఓకేనండి. సో వీటిలో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ నేను ఏమంటాను? ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ మెటీరియల్స్ని ఓవర్ హెడ్స్ అని అంటాను. ఓకేనా? ఎగ్జాంపుల్కి ఏంటి? డైరెక్ట్ మెటీరియల్ అంటే వుడ్ అనేది డైరెక్ట్ మెటీరియల్ అవుతుంది. ఓకేనండి. డైరెక్ట్ లేబర్ అంటే ఎవరు అవుతారు? ఈ పర్సన్ ఏమవుతాడు? డైరెక్ట్ లేబర్ అవుతాడు. ఓకేనా? మరి ఇండైరెక్ట్ మెటీరియల్ అంటే ఏంటండి? ఇప్పుడు మధ్యలో నేను దమ్ వాడుంటాను కదా, అటాచ్ చేయడం కోసం దమ్ వాడుతూ ఉంటారు కదండి. ఓన్లీ మనం స్పైక్స్ మాత్రమే కొట్టాం, దమ్ వాడుతాం. ఓకేనా? అండ్ స్పైక్స్ కానీ ఆ స్పైక్స్ కూడా ఏమవుతాయండి? ఇండైరెక్ట్ మెటీరియల్ అవుతుంది. ఓకేనా? దమ్ కూడా ఇండైరెక్ట్ మెటీరియల్ అవుతుంది.
ఓకే. ఇంకా ఏంటి, ఇండైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా ఉంటాయండి. అలా ట్రస్ట్ చేసి పట్టుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఏమవుతాయి మీకు బెంచ్లో కాస్ట్లు కనిపించవు. ఇవన్నీ మీకు ఇండైరెక్ట్ లేబర్ అవుతాయి. అర్థమవుతుంది. ఇండైరెక్ట్ లేబర్ ఏమవుతాయి, రెంట్, పవర్, ఇవన్నీ ఇండైరెక్ట్ లేబర్. ఇండైరెక్ట్ మెటీరియల్ ఏమవుతాయి, లూబ్రికెంట్స్, రిపేర్స్. ఓకేనా. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఏమున్నాయండి, పవరు, లైట్, రెంట్, వాటర్ ఖర్చు ఏమైనా ఉంటాయి అది. ఓకేనా. ఆఫీస్ రెంట్, శాలరీస్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్వి. ఓకేనండి. ఇవన్నీ ఏమవుతాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతాయి. మళ్ళీ అదే చెప్పాను. ఆల్రెడీ మనం మిక్స్డ్ గురించి మాట్లాడుకున్నాం అండి, సెమీ వేరియబుల్ కాస్ట్ల గురించి లేదా. సెమీ వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటండి, సెమీ వేరియబుల్ కాస్ట్ అంటే ఆ టోటల్ కాస్ట్లో ఏముంటాయి, ఆ కాస్ట్లు ఏముంటాయి, వేరియబుల్ కాస్ట్లు ఉంటాయి అండ్ ఫిక్స్డ్ కాస్ట్లు కూడా ఉంటాయి. కొంత పోర్షన్ వరకు ఎలా కనిపిస్తాయి, ఫిక్స్డ్గా అనిపిస్తూ ఉంటాయి. లేకుంటే సమ్ పోర్షన్ వరకు అవి వేరియబుల్ అనిపిస్తుంటాయి. దాని తర్వాత ఏంటి, ఫిక్స్డ్గా మారిపోతాయి. లేకుంటే సమ్ పోర్షన్ వరకు ఫిక్స్డ్గా ఉంటాయి, దాని తర్వాత వేరియబుల్గా మారిపోతాయి. ఓకేనండి. లేకుంటే రెండు కూడా ఉండొచ్చు. ఇప్పుడు నేను ఒక కార్ని రెంట్కి తీసుకున్నాను. ఒక కార్ని రెంట్కి తీసుకున్నప్పుడు నాకు 1500 పర్ డే అని చెప్పాడు. 1500 పర్ డే చెప్పాడు. అలాగే మీరు ఎక్స్ట్రా కిలోమీటర్ వెళ్తూ ఉంటే కిలోమీటర్కి 2 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 2 రూపీస్ పర్ కిలోమీటర్ ఛార్జ్ చేస్తున్నాడు. అలానే 1500 అనేది ఏంటి, ఫిక్స్డ్. ఓకేనా. ఈ 2 రూపీస్ పర్ కిలోమీటర్ అనేది ఏమవుతుందండి, నాకు వేరియబుల్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు నాకు అయ్యే టోటల్ కాస్ట్లో, ఓకేనా, అంటే ఇప్పుడు నేను ఒక 100 కిలోమీటర్స్ వెళ్ళానండి. అప్పుడు నాకు ఎంత ఖర్చు అవుతుంది, 1500 ప్లస్ 1000 కిలోమీటర్స్ ఉంటుంది. 1000 కిలోమీటర్స్ అయితే 1500 ప్లస్ 2000, 3500 ఖర్చు అవుతుంది. 3500 అవుతుంది. ఓకేనా. సో దీన్ని నేనేమంటాను, 3500ని మిక్స్డ్ కాస్ట్ అని అంటారు. సెమీ వేరియబుల్ కాస్ట్ ఆర్ మిక్స్డ్ కాస్ట్ అని అంటారు. ఓకేనా అండి. సో దీంట్లో నుంచి నేను వేరియబుల్ కాస్ట్ని ఎలా కనిపెట్టాలి, అంతే కదా, అది క్వశ్చన్. ఓకేనండి. ఇప్పుడు వేరియబుల్ కాస్ట్ ఫార్ములా ఎట్లా కనిపెట్టారంటే చూడండి, ఇప్పుడు నేను 1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసిన, 2000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసిన, నాకు కాన్స్టెంట్గా ఒక కాస్ట్ ఉంటుంది. అవునా, అంతేనా. దాన్ని ఏమంటాను నేను, ఫిక్స్డ్ కాస్ట్ అంటాను. నేను ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసిన ఏమవుతుంది, నాకు అది కాన్స్టెంట్గానే ఉంటుంది. ఫిక్స్డ్గా కాన్స్టెంట్గానే ఉంటుంది. ఓకేనా. అండ్ నాకు ఇంకా ఏం జరుగుతుందండి, ప్రొడక్షన్ చేంజ్ అవుతూ ఉంటే కాస్ట్ అనేది కొంచెం ఇంకో కాస్ట్ ఏమవుతుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో ఈ చేంజ్ అవ్వడం వల్ల ఏ కాస్ట్, ఇప్పుడు నేను 1000 చేశానండి. ఓకేనా. సరే ఇక్కడే ఉంది కదా, ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ 1000 యూనిట్స్ చేశాడండి. 1000 యూనిట్స్ తయారు చేస్తే 1600 ఖర్చు అయింది, 16,000 ఖర్చు అయింది. ఓకేనా. 1000 యూనిట్స్ 1600 ఖర్చు అయింది, కాస్ట్ అయింది. 2000కి ఎంత ఖర్చు అయింది, 24,000 ఖర్చు అయింది. ఓకేనా. మొత్తం వేరియబుల్ అయ్యి ఉంటే ఎంత అయి ఉండాలి, 32,000 అయి ఉండాలి, అంతే కదా. సో ఏం జరుగుండొచ్చు ఇక్కడ, ఈ మధ్యలో ఉన్న డిఫరెన్స్ మొత్తం ఏంటంటే ఓన్లీ వేరీ అవుతూ ఉంది. అర్థమవుతుందా. ఈ మధ్యలో డిఫరెన్స్ అంతా ఏమవుతుంది, వేరీ అవుతూ ఉంది. ఎందుకు, ఈ మధ్యలో యూనిట్స్ మారాయి కాబట్టి. ఓకేనా. సో వేరియబుల్ కాస్ట్ ఫార్ములా ఏమైంది అంటే చేంజ్ ఇన్ కాస్ట్ డివైడ్ బై చేంజ్ ఇన్ యూనిట్స్. ఓకేనండి. ఎంత, 8000 డివైడెడ్ బై 1000, 8 పర్ యూనిట్. అప్పుడు వేరియబుల్ కాస్ట్ ఎంత అండి, 8 ఇంటూ 1000, 8000 ఏమవుతుంది, వేరియబుల్ కాస్ట్ అవుతుంది. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అవుతుంది, 8000 అవుతుంది, అంతే కదా. 8000 వేరియబుల్ కాస్ట్, 16,000లో 8000 చేస్తే 8000 ఫిక్స్డ్ కాస్ట్ వస్తుంది. అలా ఈ 2000 కనుక్కోండి. 2000 వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతుందండి, 8 రూపీస్ లెక్కన 16,000 అవుతుంది. అండ్ 8000 ఎలా ఉందండి, ఆటోమేటిక్గా ఫిక్స్డ్ కాస్టే కదా. 16 ప్లస్ 8 ఎంత, 24,000. సో ఇలా కనుక్కోవాలి. సెమీ వేరియబుల్ కాస్ట్ ఇచ్చినప్పుడు యాక్టివిటీ బేస్ని తీసుకొని కనుక్కోవాలి. ఒకవేళ 5-6 యాక్టివిటీస్ ఇచ్చేసాడండి, కాన్స్టెంట్గా లేదు, అప్పుడు ఏం చేస్తారు మీరు, ఇప్పుడు
1000కి 1600 వచ్చింది, 2000కి 24,000 వచ్చింది, 2100కి కూడా 24,000 వచ్చింది. అప్పుడు ఏంటి? అప్పుడు ఏం జరిగినట్టు? వేరియబుల్ కాస్ట్ కన్సిస్టెంట్గా మారట్లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ చేంజ్ ఎంత ఉందండి? 8,000 చేంజ్ ఉంది 1000, అంతే కదా. ఇంకొక 1000 చేంజ్ అయితే ఏమవ్వాలి? నాకు 8,000 అనేది చేంజ్ ఉండాలి. అలా కాకుండా 6,000 చేంజ్ వచ్చింది అనుకో, అంటే ఏంటి? ఇప్పుడు 3,000 ఇక్కడ నేను యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే ఇక్కడ 8 రాకుండా 6 వచ్చింది, 30,000 అయింది ఖర్చు నాకు. అర్థమవుతుందని చెప్పింది విషయం. ఇప్పుడు ఏమవుతుంది మీకు? మళ్ళీ చేంజ్ అయింది కదండి. అప్పుడే కన్సిడర్ చేస్తారు వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి, యాక్టివిటీ కనుక్కుంటారు. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే హైలో మెథడ్ తీసుకుంటారు. ఆ టైం చూడ చెప్తాను, జనరల్ చెప్తాను. హై లెవెల్ ఆఫ్ యాక్టివిటీకి లో లెవెల్ ఆఫ్ యాక్టివిటీకి మధ్యలో వచ్చే డిఫరెన్స్ మీరు కన్సిడర్ చేస్తారు. అంటే ఏంటి? 1000ని 3000ని కన్సిడర్ చేస్తారు, 2000 పట్టించుకో. ఓకేనా అండి? అలా సమ్ చేయాలి. ఆ టైం వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను. బట్ ప్రెసెంట్ మీరు సెమీ వేరియబుల్లో నుంచి వేరియబుల్ కాస్ట్ని తీయాలంటే ఏం చేయాలి? ఆ డిఫరెన్స్ ఇన్ కాస్ట్ డివైడెడ్ బై డిఫరెన్స్ ఇన్ యూనిట్స్ చేశారంటే మీకు ఏమొస్తుంది? ఆ డిఫర్ అవుతూ ఉన్న కాస్ట్ వస్తుంది. ఆ డిఫర్ అవుతున్న కాస్ట్ని మనం ఏమంటాం? వేరియబుల్ కాస్ట్ అని అంటాం. ఓకేనండి? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ వచ్చేస్తుంది. దాంతో ఏం చేస్తాం? ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్ మల్టిప్లై చేస్తే వేరియబుల్ కాస్ట్ వచ్చేస్తుంది. అండ్ అది ఏ యాక్టివిటీకైనా మాట్లాడుకోవచ్చు, కనుక్కోవచ్చు. ఆ రిమైనింగ్ ఏమవుతుందంటే ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, సెమీ వేరియబుల్ కాస్ట్లో నుంచి వేరియబుల్ కాస్ట్ తీయాలంటే ఏం చెప్తున్నట్టు ఫార్ములా? చేంజ్ ఇన్ కాస్ట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ యూనిట్స్. ఓకేనా అండి? సమ్ కాస్ట్ ఇవన్నీ చేసి ఆపర్చునిటీ కాస్ట్, కంట్రోలబుల్, అన్కంట్రోలబుల్, కాస్ట్. అది మనం ఇప్పటికే చాలాసార్లు మాట్లాడుతున్నాం. కాస్ట్ షీట్ అనేది ఏంటంటే ఒక పీరియడికల్ స్టేట్మెంట్. ఓకేనా? ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ చెప్పాం కదండి, కాస్ట్ షీట్ మొత్తం చెప్పాం కదా, ఫ్యాక్టరీ లాగా చెప్పాం కదా, మళ్ళీ అదే చెప్పాలి. ఎన్నిసార్లు అయినా అదే. ఆ నోట్స్ ఎక్కడుంది ఎలా తెలుస్తుంది? పేరు రాస్తామో కొత్తగా రాస్తాం. పేరు రాసినప్పుడు ఉండట్లేదు, అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. చూడండి, కాస్ట్ ఫస్ట్ మన ఫ్యాక్టరీలో జరిగేవన్నీ నేనేమంటానంటే ప్రైమ్ కాస్ట్ అని అంటాను. ఫ్యాక్టరీలో అన్నీ కాదు, కొన్ని. చూడండి, సౌండ్ ఎక్కువ వస్తుంది. పర్లేదు, కాస్ట్ చెప్పుకొని బయలుదేరి. కాస్ట్ షీట్ సరే, స్ట్రైట్గా మెటీరియల్ చెప్పేమంటారు, ఎలాగో మళ్ళీ వస్తుంది కదా అలా. సర్లే సార్, చూడండి, కాస్ట్ షీట్లు ఫస్ట్ ఏం తీసుకుంటామండి మనం? మెయిన్ కాస్ట్లు తీసుకుంటాం. వాటిని నేను ఏమంటానంటే ప్రైమ్ కాస్ట్ అంటాను. ప్రైమ్ అంటే ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్ అని ప్రైమ్ అంటే. ఓకేనా? అంటే ఏంటి? నేను స్ట్రైట్గా కనిపించే కాస్ట్ అన్నింటిలో ఏం చేస్తాను? ప్రైమ్ కాస్ట్ కేటగిరీలో వేసేస్తాను. ఓకేనా అండి? అంటే ఏంటి? నాకు ఏం కనిపిస్తాయండి? నాకు ఇది ఫ్యాక్టరీ అనుకుంటే ఓకే, నాకు ఏం కనిపిస్తుంది? ఫస్ట్ డైరెక్ట్ మెటీరియల్ కనిపిస్తుంది, వెంటనే చూడగానే డైరెక్ట్ లేబర్ ఎవరెవరు పనిచేస్తున్నారు దానికోసం, అండ్ సమ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కనిపిస్తాయి. ఓకేనండి? వీటిని నేను ఏమంటాను? ప్రైమ్ కాస్ట్ అని అంటాను. ఓకేనా? అండ్ దీనికి నేను ఏం యాడ్ చేస్తాను అంటే, ఇంకా ఫ్యాక్టరీలో ఇంకా వర్క్ జరుగుతాయి కదండి, నేను చూడని కాస్ట్లు అన్నీ ఉంటాయి కదా. వీటికి నేను ఏం యాడ్ చేస్తాను అంటే సింపుల్ ఫార్మాట్లో చూద్దాం. ఓకేనా? అండ్ ఏం యాడ్ చేస్తామంటే ఓపెనింగ్ క్లోజింగ్ అన్ని పక్కన పెడితే మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ ఏమన్నా ఉంటే ఇండైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ యాడ్ చేస్తాను. మ్యానుఫ్యాక్చరింగ్
ఓవర్ హెడ్స్, ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి కాబట్టి. ఓకేనండి. సో ఇక్కడ ఈ టోటల్ ఏమంటానండి నేను, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అయినా కాదు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అయినా, ఫ్యాక్టరీ కాస్ట్ అన్నా, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అన్నా అంతా ఏమవుతుందండి ఒకటే, అంతేనా? సో ఇంతవరకు అయ్యేదానికి నేను ఏమంటాను, ఇక్కడ మళ్ళీ ఎడిషన్స్ ఉంటాయండి, ఇక్కడ మళ్ళీ అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. టోటల్గా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లోకి ఎంటర్ అయిన వెంటనే ఏమి యాడ్ చేస్తానండి నేను, యాడ్ క్లోజ్ చెప్పండి, ఓపెనింగ్స్ క్లోజింగ్ చెప్పండి. ఓపెనింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ ఆఫ్ ప్రొడక్షన్లో ఉంటుందండి. చూడండి నేను ఇక్కడ మళ్ళీ మాట్లాడుతున్నాను, చూడండి ప్రైమ్ కాస్ట్ ఇంక్ర్ అయ్యాను, ప్రైమ్ కాస్ట్ వేటికి ఇంక్ర్ అయ్యాను నేను, డైరెక్ట్ లేబర్ డైరెక్ట్ మెటీరియల్ ఏంటి పర్చేజ్ చేసిన వాటికి ఇంక్ర్ అయ్యాను. అండ్ ఇంకా ఏమి ఇంక్ర్ అవ్వాలి నేను, రా మెటీరియల్ అయితే స్టార్టింగ్లోనే ఇంక్ర్ అయిపోతాను. డైరెక్ట్ మెటీరియల్ అంటే ఏంటండి, నేను రా మెటీరియల్ తీసుకొని ఆ రా మెటీరియల్ దీంట్లో వేసేసుకుంటూ ఉంటే రా మెటీరియల్ ఉంటుంది దీంట్లో. సో దీని ఏమంటారు, రా మెటీరియల్ ఏమంటారు, డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ అంటారు, ఇక్కడ తీసుకుంటాను. ఎక్కువ దగ్గర మాట్లాడు రా మెటీరియల్ కాదు, నేను ఇంకా ఏం మాట్లాడతాను ఇక్కడ, వర్కింగ్ ప్రోగ్రెస్ ఫినిష్డ్ గుడ్ గురించి మాట్లాడతాను. రా మెటీరియల్ స్ట్రైట్గా ఏం చేస్తాను నేను, కన్జ్యూమ్డ్ అనేది తీసుకుంటాను రా మెటీరియల్ స్టార్ట్ చేస్తున్నప్పుడే. ఎందుకని, ఎలాగో డైరెక్ట్ మెటీరియల్ ఈ ఇయర్ అయినా లాస్ట్ ఇయర్ అయినా రా మెటీరియలే. సో నేను ఏం చేస్తాను, ఓపెనింగ్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ వేసుకొని ప్రొడక్షన్లోకి ఎట్లా వెళ్తుంది కాబట్టి రా మెటీరియల్ అదొకటి తీసుకుంటాను అంతే. నేను స్టోర్ నుంచి స్ట్రైట్గా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి వస్తుంది కాబట్టి ఇక్కడ స్ట్రైట్గా కన్జ్యూమ్డ్ అనేది రాసుకుంటాను నేను. ఓకేనా? అండ్ ఈ ప్రైమ్ కాస్ట్ అయిపోయిన తర్వాత ఓకేనండి, ఇక్కడ ఏం జరుగుతుంది నాకు, యాడ్ ఓపెనింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ వస్తుంది కదండి. ఓకేనా? ఓపెనింగ్ అంటే లాస్ట్ ఇయర్ వర్కింగ్ ప్రోగ్రెస్ 50% అయిందండి. ఓకేనా? ఈ ఇయర్ ఇంకా ప్రొడక్షన్ చేయాలి కదా, సో అది కూడా ఏమవుతుంది నా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోనే ఉంటుంది. అది కూడా ఎంత నా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అండి. ఓకేనా? నా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోనే ఉంటుంది అది కూడా. అండ్ లెస్ క్లోజింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ ఏమైనా ఉంటే ఓకేనా అండి. ఇంకా ఏం చేయాలి, ఇక్కడికి ఏమవుతుంది, వర్కింగ్ ప్రోగ్రెస్లో కూడా ఫినిష్ గుడ్గా మారిపోయి. సో ఇది టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఓకేనా? దీంట్లోనే నేను ఏం చేస్తాను, ఓపెనింగ్ ఫినిష్డ్ గూడ్స్, స్టాక్ ఎలా అవుతుంది, ఫినిష్డ్ గుడ్ వేరు కదా, ఓపెనింగ్ స్టాక్. ఓకేనా? ఓపెనింగ్ స్టాక్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎందుకు ఉంటుందండి, అసలు దాన్ని ప్రొడ్యూస్ చేయలేదు కదా, అది లాస్ట్ ఇయర్ ప్రొడ్యూస్ చేసిందే నేను ఇయర్ తీసుకొస్తున్నాను కానీ దాన్ని ప్రొడక్షన్లోకి పంపించలేదు. ఎలా ఉందో ర్యాక్లో ఎలా ఉందో దాన్ని తీసుకొని తుడిచి మళ్ళీ అక్కడే పెట్టండి ర్యాక్లో, అంతే కదా. ఓపెనింగ్ ఫినిష్ కూడా లాస్ట్ ఇయర్ అవ్వాల్సింది వెళ్ళలేదు, బట్ ఇయర్ సేల్ అయిపోయినట్టే కదా. ఇయర్ సేల్ అవుతుంటే నేను ఏం చేస్తాను, లాస్ట్ ఇయర్ ఓపెనింగ్ ఇయర్ నేను సేల్ చేస్తాను. సో నేను కాస్ట్ షీట్లో ఏం పట్టించుకుంటాను, నేను నా టోటల్ కాస్ట్ ప్రెసెంట్ ఇయర్ నాకు ఎంత కాస్ట్ అయిందో చూడాలి. ఓకేనా? ఏంటికి నేను సేల్ చేస్తున్న వాటన్నిటికి ఎంత కాస్ట్ అవుతుందో చూడాలి. నేను లాస్ట్ ఇయర్ కూడా సేల్ చేస్తున్నాను, లాస్ట్ ఇయర్ ఏం సేల్ చేస్తున్నాను, నేను ఫినిష్ గుడ్ సేల్ చేస్తున్నాను. ఓకేనండి? సో లాస్ట్ ఇయర్ ఫినిష్ గుడ్ ఏం చేస్తున్నాను, ఇయర్ నేను యాడ్ చేసుకుంటాను సేల్స్, అది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఇంకా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ యాడ్ అవుతుంది. ఓకేనా? ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఏం యాడ్ అయి ఉంటుందండి, ఇంకా మనకి ఫినిష్ గుడ్ మొత్తం ఖర్చు అయి ఉంటుంది. ఒకవేళ అడ్మినిస్ట్రేషన్కి ఫ్యాక్టరీ అడ్మినిస్ట్రేషన్ ఉందనుకోండి, అది కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. జనరల్గా అసలు అడ్మినిస్ట్రేషన్ ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్ ఉంటుంది అనుకో, మనం ఉంటుంది అనుకో, ఏదో ఇంకా ఇస్తుంటాడు. ఒకవేళ అలాంటి ఎక్సెప్షనల్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా అంతే. ఓకేనా? ఒకవేళ అడ్మినిస్ట్రేషన్ కూడా మీకు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే బ్రాకెట్లో చెప్పేస్తాడు, మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ ఇది అని, ప్రొడక్షన్ ఓవర్ హెడ్ అడ్మినిస్ట్రేషన్ అని. లేకుంటే ఆల్వేస్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ ఏమవుతుందండి, నాన్ మ్యానుఫ్యాక్చరింగే అవుతుంది. ఓకేనా? అండ్ క్లోజింగ్ ఫినిష్డ్ గుడ్స్ వీటిని ఏం చేయాలి, నేను తీసేయాలి ఈ ఇయర్. ఎందుకని, ఈ ఇయర్ ప్రొడక్షన్ అయింది కానీ నేను ఏం చేయట్లేదు, సేల్ చేయట్లేదు. సో నా ప్రొడక్షన్ నుంచి తీసేస్తాను నేను కంప్లీట్, అంతే కదా. నా ప్రొడక్షన్లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏముందండి, నాకు ఫినిష్డ్ గుడ్ అయిన కాస్ట్ కూడా ఉంది లోపల, దాన్ని నేనేం చేయాలి, ఇయర్ సేల్ చేయట్లేదు కాబట్టి తీసి పక్కన పడేస్తాను, అంతే కదా. సో మైనస్ క్లోజింగ్ ఫినిష్డ్ గుడ్స్. ఓకేనా అండి? సో ఇంతవరకు వచ్చిన వాటిని నేను ఏమంటాను, కాస్ట్ అవైలబుల్ ఫర్ సేల్స్, సేల్స్కి అవైలబుల్ ఉన్న వాటన్నిటికీ కాస్ట్.
ఓకేనా అండి? కాస్ట్ అవైలబుల్ ఫర్ సేల్స్. ఓకేనా అండి? తర్వాత వీటిని నేను ఏం చేస్తాను, యాడ్ సెల్లింగ్ అడ్మినిస్ట్రేషన్, యాడ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వేస్తే నాకు ఏమొస్తుందండి, ఇక్కడ నేను సేల్ చేస్తాను కంప్లీట్గా. ఇక్కడ సేల్ చేస్తాను కాబట్టి ఈ రెండు సేల్ చేయడం కోసమే కదా. సో సేల్ చేస్తాను కాబట్టి ఇక్కడ ఈ టోటల్ ఏమంటారండి, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటారు. ఇక్కడ సేల్ చేస్తాను కాబట్టి ఏ లెవెల్ దగ్గర మనం ఏ యాక్టివిటీ అయితే చేస్తున్నామో దాన్ని నా కాస్ట్ అంటామండి. ఇంతవరకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్గా ఈ కాస్ట్ కాబట్టి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటుంది. ఓకేనా? ఇంతవరకు వచ్చిన వాటికి సేల్స్కి అవైలబుల్ ఉంటున్నాయి కాబట్టి కాస్ట్ అవైలబుల్ ఫర్ సేల్ అంటుంది. ఇవి సేల్ అవ్వడం కోసం మనం యూజ్ చేస్తుంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకా సేల్స్ చేయాలి అంటే వీటిని. ఓకేనా అండి? సో అందుకని ఏమంటున్నాం, ఆల్వేస్ ఏమవుతాయండి, ఎక్స్పైర్ కాస్ట్లీ. ఆల్వేస్ ఎక్స్పైర్డ్ కాస్ట్లీ. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకా రావాలి నేను సేల్ చేయాలి అంటే, అంతే కదా. సో ఇది ఎందుకు యూజ్ అవుతున్నట్టు, సేల్ అయిపోయిన వాటికి యూజ్ అవుతున్నట్టు నా మీనింగ్, అంతే కదండి. సో ఇంతవరకు అయ్యే కాస్ట్ నేను ఏమంటాను, కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అంటాను. ఓకేనా? ఇదే కాస్ట్ షీట్. ఓకేనండి? ఇది చాలు. చూడండి ఒక్కసారి అలా చూడండి. ఓకే, సారీ నేను ఇక్కడ మీకు ఇక్కడ చేశాను. ఎక్కడ వస్తుందంటే అండి, కాస్ట్ అవైలబుల్ ఫర్ సేల్స్ ఇక్కడ వస్తుంది. సారీ, ఇది కాస్ట్ ఆఫ్ సేల్స్ వస్తుంది. కాస్ట్ అవైలబుల్ ఫర్ సేల్స్ అంటే ఏంటి, నా దగ్గర గూడ్స్ అన్నీ ఉన్నాయి, ఇంకా సేల్ చేయొచ్చు, అన్ని సేల్ చేయొచ్చు అంటే ఏంటి, అన్ని ఫిక్స్డ్ కాస్ట్ ఉంటాయి. ఇక్కడ ఓపెనింగ్ ఫినిష్డ్ కూడా యాడ్ చేశారు. ప్రజెంట్ ప్రొడక్షన్ ఉంది అండ్ ఓపెనింగ్ ఫినిష్డ్ కూడా ఉంది. అప్పుడు నేనేమంటాను, కాస్ట్ అవైలబుల్ ఫర్ సేల్స్. నేను సేల్ చేయడం, నా దగ్గర ఉన్న గూడ్స్ అన్నింటినీ కలిపి నేను కాస్ట్ అవైలబుల్ ఫర్ సేల్ అని అంటాను. దాంట్లోంచి క్లోజింగ్ ఫినిష్డ్ కూడా తీసేసాను అనుకోండి, కాస్ట్ ఆఫ్ సేల్స్ అంటారు. అంటే ఇవి మాత్రమే నేను సేల్ చేస్తున్నాను. ఓకేనండి? దానికి యాడ్ చేస్తే ఏమొస్తుందండి, సోల్డ్ వర్క్ వస్తుంది. చూడండి, ప్రైమ్ కాస్ట్లు వీటిలో చేంజ్ చేస్తున్నాను నేను, మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ని యాడ్ చేస్తున్నాను. ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. ఫ్యాక్టరీ కాస్ట్ ఏం కాదండి, జస్ట్ ఫ్యాక్టరీ కాస్ట్. అండ్ ఇంకా ఏంటండి, ఓపెనింగ్ ఫినిష్డ్ కూడా యాడ్ చేయాలి, క్లోజింగ్ ఫినిష్డ్ కూడా లెస్ చేయాలి. అప్పుడు నాకు ఏమొస్తుందండి, ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. ఒకవేళ అడ్మినిస్ట్రేషన్ ఉంటే అడ్మినిస్ట్రేషన్ కూడా తీసుకుంటాం, లేకపోతే ఫ్యాక్టరీ కాస్ట్ నేను ఏమంటాను, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అని కూడా అనొచ్చు. ఓకేనండి? అండ్ ఓపెనింగ్ ఫినిష్డ్ కూడా యాడ్ చేయాలి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ సేల్ చేస్తున్నాం కాబట్టి లాస్ట్ ఓపెనింగ్ ఫినిష్డ్ కూడా చేస్తే వస్తుంది, కాస్ట్ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ ఫర్ సేల్ వస్తుంది. ఓకేనండి? లెస్ క్లోజింగ్ ఫినిష్డ్ కూడా ఇయర్ మనం సేల్ చేయని వాటిని లెస్ చేసేయాలి. అప్పుడు మనకి ఏమొస్తుంది, ఓకే, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వస్తుంది. ఓకే, సేల్ అంటే మనం సేల్ చేసే వాటన్నిటికి కలిపి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వస్తుంది. అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అండ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఇవి కూడా తీస్తే టోటల్ కాస్ట్ వస్తుంది. ఓకేనా? దాన్ని నేను కాస్ట్ ఆఫ్ సేల్స్ అంటున్నాను. ఇది ఫస్ట్ చెప్పాను. ఓకేలేండి, ఏదైనా కాస్ట్ ఆఫ్ సేల్స్ అని అంటాను, టోటల్ కాస్ట్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఏమంటానండి, ఇక్కడ నేను ప్రొడక్షన్ కాస్ట్లా తీసుకుంటాను. ఓకేనా? అండ్ బ్యాలెన్సింగ్ ప్రాఫిట్ వస్తుంది. అంటే ఇది కానీ కాస్ట్ కానీ ప్రాఫిట్ కానీ సేల్స్ కానీ వీటిల్లో ఏది ఇచ్చి ఏది ఇవ్వకపోతే అది మీకు ఏమవుతుందంటే బ్యాలెన్స్ ఫిగర్ అవుతుంది. ఓకేనా? ఈ సమ్స్ అన్ని రేపు చేయాలా, ఈరోజు టైం సరిపోలేదండి. ఓకేనండి, రేపటితో మీకు వాళ్ళకి క్లబ్ చేయాలి అంటున్నారు. ఏంటి మరి సిచ్యువేషన్? వచ్చే వాళ్ళు పక్కలు ఎవరు లేరు అంటే అంటే మీకు ఎంత ముందు క్లాసులు చెప్పినప్పుడు వినే వాళ్ళే ఇప్పుడు వింటున్నారు. ఓకే, స్ట్రైట్గా ఇంక వెళ్ళిపోవచ్చు, ఇంటర్లోకి ఎంటర్ అయిపోదు కదా. అంటే మీకు ఇవన్నీ చెప్పలేదు కదా అని ఆలోచిస్తున్నాను. మీరు ఈ సమస్య చేయలేదు కదా. చూద్దాం ఏంటిది, ఇక్కడ రికార్డింగ్ ఎలా అవ్వాలి? Stop recording.